చూసిరు కదా ఈ టైర్ అయితే ఏ విధంగా బెండ్ తిరుగుతుందో. సో ఇది ఇలా బెండ్ ఎందుకు తిరుగుతుంది, ప్రాబ్లం ఐడెంటిఫై చేద్దాం అని చెప్పేసి టైర్ అయితే బయటికి అయితే తీసినాం. బయటికి తీసిన తర్వాత ఈ వీల్ డెక్స్ని మనం కొద్దిగా గమనించి చూస్తే వీల్ డెక్స్ అవుట్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ డ్రమ్ను మనం తింపి చూసినట్టయితే ఇది కరెక్ట్గానే తిరుగుతుంది. సో ఈ టైర్ అనేది బెండ్ తిరిగిన ప్రతిసారి చూసిన వ్యక్తులు ఏమన్నారంటే ఈ ఎక్సెల్ బేరింగ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి అన్నారు. వాళ్ళే ఊహించుకున్నారు. కాకపోతే ఈ ప్రాబ్లం వచ్చేసి వీల్ డెక్స్లో ఉన్నది. సో ఈ వీల్ డెక్స్ ఇలా ఎందుకు బెండ్ అయిపోయిందంటే వెహికల్కి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి. ఆ సంగతి అట్లుంటే ఇది వచ్చేసి టాటా ఏసీ వెహికల్ యొక్క రేడియేటర్ అనేది విపరీతంగా జామ్ అయిపోయింది. అండ్ ఈ రేడియేటర్లో నుంచి వచ్చిన వాటర్ అయితే ఏ కలర్లో ఉన్నాయో మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ సంగతి ఇట్లుంటే ఇది వచ్చేసి BS6 టాటా ఏసీ గోల్డ్ పెట్రోల్ వెహికల్. ఈ పెట్రోల్ వెహికల్ అనేది స్టార్ట్ కావట్లేదని చెప్పేసి మన వర్క్షాప్కి వచ్చింది. ఈ వెహికల్కి ఏం ప్రాబ్లం ఉన్నది అంటే ఈ టైమింగ్ బెల్ట్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో టీత్ అనేది పోయి టైమింగ్ అవుట్ అయిపోయి వెహికల్ అనేది స్టార్ట్ కావట్లేదు. సో ఈ వెహికల్ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీ అయినా ఎక్కడికి వెళ్ళడానికి అంటే మజీద్కి వెళ్ళడానికి. సో నేను ఆరిఫ్ మోహన్ అయితే కలిసిన, నేను ఇద్దరం కలిసి మజీద్కి అయితే వెళ్ళినాం. మజీద్కి వెళ్ళి విజయవంతంగా మా జోహర్ నమాజ్ అయితే ఫినిష్ చేసుకొని నేను ఇంటికి వచ్చేసి అయితే పడుకున్నా. అసర్ నమాజ్ అయితే నేను వీడియో తీయలేదు. అండ్ ఈవినింగ్ ఇఫ్తార్లో ఖర్జూర్ ద్వారా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఎండ్ చేసుకున్నా.